రేపు నాగుల పంచమి ఉంది కదా, నాగుల పంచమి గురించి మన ఈ కాక దగ్గరికి వచ్చిన ఈ కాక వివరిస్తాడు ఎట్లా ఏందనేది. వినండి అన్నలు అక్కలు అందరికీ నమస్కారం. బోలో శ్రీ సద్గురు మహారాజ్ కి జై. ఓం యోగి నాగేంద్రాయ నమ. అయితే మనము పుట్టల పాలు పోసేటప్పుడు ముంతల కమన పోయొద్దు. ఏదో పాము మాత్రం నాగేంద్రుడు పాలు తాగడు, ఏదో కొంచెం పోయాలా. పోసేటప్పుడు ఓం నాగేంద్రాయ నమ అని చెప్పి పుట్టలో పాలు పోసేటప్పుడు నమస్తే దేవదేవేశ, నమస్తే ధరణీధర, నమస్తే సర్వ నాగేంద్ర, ఆదిశేషే నమస్తుతే అని ఆ పాలు ఆ పుట్టలో పోసి మళ్ళా ఓం నాగేంద్రాయ నమ అని మీరు ఇంటికి రావచ్చు. మళ్ళా మీరు పొద్దున ఫస్ట్ లేవగానే స్నానం చేసేటప్పుడు స్నానం నీటిలో బకెట్లో డబ్బలు కానీ స్నానం చేసేటప్పుడు ఉప్పు కానీ లేకుంటే తులసి ఆకులు 7 తులసి ఆకులు కానీ వేసుకొని స్నానం చేయాలి. అంటే సర్వరోగ నివారణ కోసం ఈ యొక్క సూచన, ఇంకోటి ఏం లేదు. అందరికీ తెలుసు, కానీ కాకపోతే మనకు తెలిసింది కొంచెమన్నా చెప్పాలా. మన ధర్మం, మన హైందవ సంస్కృతి, హిందూ ధర్మంలో మనకు వచ్చిన సంస్కారం ఇతరులకు పంచిపెట్టాలి. దాన్ని స్వాధ్యాయం అంటారు. కాబట్టి స్వాధ్యాయం అంటే ఎక్కడికి అంతా కృష్ణ పరమాత్ముడిది, అర్జునుడి, కృష్ణుడిది భగవద్గీత. కాబట్టి మనం స్నానం చేసేదంటూ ఉప్పు కానీ లేకుంటే 7 తులసి ఆకులు కానీ వేసుకొని స్నానం చేయాలి. జై శ్రీరామ్. సర్వేజన సుఖినో భవంతు.